హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో నేనైతే ఆల్మోస్ట్ ఇండియా నుంచి 1 వీక్ అవుతుంది జపాన్కి వచ్చేసి. అండ్ ఇప్పుడు మాత్రం మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఒకరిని పిక్ చేసుకోవడానికి. మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో అది ఎవరు వస్తున్నారు ఏంటి అనేసి మీకు చూడాలనుకుంటే మా ముందు ఈ వీడియోలో చూడండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నైట్ 12 అవుతుంది. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి అయితే టోక్యోకి వెళ్ళాలి. సో 3.5 hours జర్నీ. మెయిన్ టోక్యోలో లైక్ హనిడా ఎయిర్పోర్ట్ లో హనిడా ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ల్యాండ్ అవబోతున్నారు. సో మేమైతే వెళ్ళి వాళ్ళని పిక్ చేద్దామని రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం వాళ్ళని. సో అది పృథ్వీ వెళ్దాం, లేట్ అయిపోయింది. సో మేము వెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఇక 3.5 hours మాకు ఇక్కడ నుంచి జర్నీ ఉంది. అండ్ ఆ తర్వాత వాళ్ళని పిక్ చేసుకొని మేము ఇంటికి వస్తాం. సో మీకైతే ఫుల్ వ్లాగ్స్ లైక్ జపాన్ గురించి, జపాన్ ఒక నేచర్ బ్యూటీ గురించి అండ్ జపాన్ లో ఉన్న ప్లేసెస్ గురించి అన్ని మీకు కవర్ చేస్తాం ఇక అప్కమింగ్ వీడియోస్ లో. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ నా వాయిస్ కొంచెం లైక్ ఏమంటారు చేంజ్ అనిపించి ఉండొచ్చు, బికాస్ చాలా సిక్ అయ్యాము బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ మేబీ జర్నీ చేయడం వల్ల కూడా. చలో వెళ్ళేసి వాళ్ళని పిక్ చేసుకుందాం. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము పిక్ చేసుకోవడానికి. అండ్ ఆల్మోస్ట్ మార్నింగ్ 6 అవుతుంది. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాము. కొన్ని ఫ్లవర్స్ అండ్ సమ్ చాక్లెట్స్ తీసుకున్నాను. అండ్ ఒక వెల్కమ్ బోర్డ్ కూడా ఐప్యాడ్లో టైప్ చేసి పెట్టాను. సో తననైతే వెల్కమ్ చేసేద్దాం. ఇది ఆర్ ఎక్సైటెడ్? నాకన్నా నువ్వు ఎక్కువ ఎక్సైటెడ్ ఫీల్ అవ్వాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బోర్డు పట్టుకో ఉండా. మావాడు బోర్డు ఏం తయారు చేసిండో చూద్దాం. సో ఇప్పుడు పేరు రివీల్ అయిపోతుంది. నవ్వుకోద్దు ప్రదేనా. ప్రియా. నైస్. ప్రియా ఎవరో తెలుసా? మా సిస్టర్. పృథ్వీ వాళ్ళ చెల్లె అయితే వస్తుంది ఇండియా నుంచి జపాన్కి. అంటే నా సిస్టర్ ఇన్ లా. యాక్చువల్గా జపాన్లో 2 seasons చాలా బాగుంటాయండి. లైక్ ఫస్ట్ వచ్చేసి చెర్రీ బ్లాసమ్స్ టైం బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటమ్. ఇంకా రిమైనింగ్ 2 seasons సమ్మర్లో అయితే ఎక్స్ట్రీమ్గా హాట్ ఉంటుంది అండ్ వింటర్లో అయితే చల్లగా ఉంటుంది. సో ఇది బెస్ట్ టైం అనేసి తనని రమ్మని చెప్పాము. అండ్ ఇక్కడ పృథ్వీ కాల్ చేసి కనుక్కుంటున్నాడు ఇమిగ్రేషన్ అయిందా, లగేజ్ తీసుకున్నావా, కస్టమ్స్ క్లియర్ చేసావా అనేసి. అండ్ తను కూడా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసింది. డొమెస్టిక్ చేసింది బట్ తనకి ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. అందుకే జస్ట్ కాల్ చేసి కనుక్కుంటున్నాడు అంతే. పృథ్వీ అయితే వెయిట్ చేస్తాడు వాళ్ళ చెల్లె కోసం ఎప్పుడు వస్తుందా అనేసి. పెట్టు. నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిస్తాను. వెల్కమ్. నేను అది చూస్తాను ఎక్కడున్నది అని చెప్పేసి. థ్యాంక్ యూ. తను నిద్ర త్యాగం చేసి మరి వచ్చిళ్ళు.
చేయలేదు. ఇందాక అక్కడ ఎవరినో చూసి అన్నయ్య అనుకుని అట్లా చెప్తాను, అన్నయ్య నేను మేము లోపలికి రావద్దు కదా, ఇక్కడే లాస్ట్ మన ఇది ఎగ్జిట్ ఇంకా ముందు ఎగ్జిట్ ఉందా అని చూస్తాను. అచ్చా, నేను ఆమెకి అడ్డుగా నిల్చున్నా అనమాట, నువ్వు చూడొద్దు అని చెప్పేసి. ఎవరు ఉన్నారు చూసి అన్నయ్య అని అనిపించింది. అన్నయ్య నాన్న ఇట్లా 2 నిమిషాలు ఎగుస్తాను అట్లా. చలో వెల్కమ్ వెల్కమ్ అత్తాను. కిషి అత్త కిషి. అరే కిసి నాకు ఒక కిసి. మంచిగా 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 మళ్ళీ హగ్ హగ్ మంచిగా హగ్. రాగానే వాళ్ళ అత్త మీదైతే ఎక్కేసిండు. గుర్తుపట్టిండు అత్తని. గుర్తుపట్టి నాని అత్త ఉన్నది అని నాని ఏదనుకుంటాడు. సో మొత్తానికైతే మా సాయి ప్రియ వచ్చేసింది. మంచిగా అయింది. అసలు ఏం కాదు అంటే కస్టమ్స్లో అసలు ఏం అడగలేదు. ఓకే థ్యాంక్ యూ మేడం అంటే పంపించేసింది. నెక్స్ట్ లెవెల్. ఈ ఏరియాలో మంచిగా లేదు కానీ ఎందులో బాగుంది. యాక్చువల్లీ నేను ప్రియ ఇద్దరం కలిసి రావాల్సింది జపాన్కి, బట్ నేను ఒక 1 వీక్ ముందు వచ్చాను. ఎందుకంటే నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాను రావడానికి అండ్ వెళ్ళడానికి. బట్ ఏమైందంటే తనది సడన్ ప్లాన్ అయింది జపాన్ రావడం అనేది. సో వీసా అప్లై చేయడం వల్ల ప్రాసెస్ కొంచెం లేట్ అయింది. సో నా టికెట్స్ నేను పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నాను, బట్ లాస్ట్ మూమెంట్లో అది పోస్ట్పోన్ అవ్వలేదు. సో వాళ్ళు ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఏమి ఇవ్వరు అండ్ పోస్ట్పోన్కి కూడా లైక్ అసలు ఆ ఆప్షన్ లేదు అన్నారు. సో అందుకే నేను ఒక 1 వీక్ బిఫోర్ వచ్చాను, తను 1 వీక్ తర్వాత వచ్చింది. సో తను వచ్చింది కాబట్టి మోస్ట్లీ జపాన్లో ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కవర్ చేస్తాము, తనకి చూపిస్తాం అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా చూపిస్తాం. నాకు చాలామంది కమెంట్ చేశారు జపాన్ గురించి వ్లాగ్స్ చేయండి, జపాన్ని చూపెట్టండి అనేసి. సో ఇక ముందు మీకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అన్నీ జపాన్ గురించే ఉంటాయి. ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.